హాయ్, మనం ఇప్పుడు వీడియో నెంబర్ 13లో ఉన్నాం. అదేంటంటే ఈకో సిస్టమ్ అంటే ఒక న్యాచురల్గా ప్రతిదీ లింకప్ అయ్యి ఉంటుంది చూసారా. సో నేను ఈకో సిస్టమ్ అంటే ఒక చెరువు తీసుకుందాం, దానికి ప్రతిదీ ఒక్కొక్క దానికి లింక్ అయ్యి ఉంటుంది. అన్నీ న్యాచురల్గా ఫార్మ్ అయ్యే అన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఉంటాయి, హ్యాపీగా నడుస్తుంటుంది. ఈకో సిస్టమ్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే తెలుగులో ఐఎమ్ సారీ నాకు చెప్పడం రాదు, అంటే దానికి ఆ వర్డ్ నాకు తెలియదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్న గార్డెన్ ఉంది, ఏదో చిన్న తోట ఉంది లేకపోతే. సో ఆ గార్డెన్లో కలుపు మొక్కలు ఎక్కువ పెరుగుతాయి. ఓకే, మనం వాటిని క్లీన్ చేయక్కర్లేకుండా ఒకటో రెండో కుందేళ్ళని వదిలేమనుకోండి, ఈ కుందేళ్ళు ఆ గడ్డిని తింటాయి, దాంతో ఇది వదులుతాయి. సో ఈ వదిలింది ఇది మళ్ళీ మొక్కకి ఎరువు కింద ఉపయోగపడుతుంది, మొక్కలు పెరిగితే అంతా బాగుంటుంది. సో ఇది ఒక చిన్న సైకిల్, గడ్డిని తింటాయి కుందేళ్ళు, ఆ కుందేళ్ళు లిటర్ వదులుతుంది, మళ్ళీ ఆ వేస్ట్ ఏమో మొక్కకు ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆ మొక్క కుందేలుకి ఫుడ్ సోర్స్ అవుతుంది. ఇది చిన్న ఈకో సిస్టమ్ అనమాట, చిన్న సైకిల్. అలాగే అంటే ప్రకృతి ఎంత గొప్పది అన్నది నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ మధ్య అర్థమైంది. ఈ ఫిష్ వీడియోస్ తీద్దామన్న ఆలోచనతో ఎప్పుడైతే నేను స్టడీ చేయటం మొదలుపెట్టాను, ఎప్పుడైతే బెట్టా బ్రీడింగ్లోకి వచ్చానో అప్పుడు నాకు చాలా విషయాలు తెలిసినాయి అన్నమాట. అంటే మనం చూసే ఉంటాం, ఇప్పుడు ఒక ప్రాంతం ఏమో బాగా డ్రై అయిపోయి ఉంటుంది, వేసవికాలం బేటలు ఇచ్చేసి ఉంటుంది, ఏదైనా చెరువు కానీ ఒక కుంట కానీ. దానికి ఏంటంటే బయట సోర్సెస్ నుంచి, ఒక కాలువ నుంచి కానీ ఒక బోధి నుంచి కానీ నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. లేనప్పుడు వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ నీటి ఏదైతే కుంట ఎండిపోయి ఉందో అది నిండిపోతుంది. నిండిన తర్వాత దాంట్లో కొన్ని మొక్కలు వస్తాయి, అక్వాటిక్ ప్లాంట్స్ పుడతాయి, కొన్ని చోట్ల అయితే కలవ పువ్వులు వస్తాయి. నెమ్మదిగా చూస్తే చిన్న చిన్న చేపలు కనిపిస్తాయి. సరే, ఒకసారి ఆలోచిద్దాం. మనం ఒక నీటి కుంట ఉంది, దానికి బయట నుంచి కాలువ నుంచి కానీ బోధి నుంచి కానీ నీరు రానప్పుడు ఈ చేపలు ఎలా పుట్టినాయి, ఈ చేపలు ఎలా పెరుగుతున్నాయి, ఏం తిని పెరుగుతున్నాయి అన్నది నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నేను బెట్టా బ్రీడింగ్ స్టార్ట్ చేశానో, బెట్టా బ్రీడింగ్ ట్రై చేయటం మొదలుపెట్టానో, అప్పుడు నాకు ఎన్ని విషయాలు తెలిసినాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఒకసారి నేషనల్ జియోగ్రఫిక్లో చూసానో, డిస్కవరీలో చూసానో, మరి యానిమల్ ప్లానెట్లో చూసానో నాకు గుర్తులేదు. కానీ కొన్ని రకాల చేపలు ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు వేసవికాలం వర్షాకాలం అయిపోయింది, నీటి కుంటలన్నీ ఎండిపోబోతున్నాయి వేసవికాలం దగ్గర పడి. అప్పుడు వాటి సంతానాన్ని బతికించుకుని కంటిన్యూ చేయటం కోసం ఆ జనరేషన్ని అవి గుడ్లు వదులుతాయి. ఆ గుడ్లు అలాగే ఉంటాయి నీటిలో. ఈ నీరు ఎండే కొలది, నీరు ఆవిరైపోయే కొలది నేల ఎండిపోతుంది, ఆ నేలలో ఈ గుడ్లు కలిసిపోయి ఉంటాయి. అది ఎప్పుడైతే వర్షం పడి నీళ్లు నిండినయో మళ్ళీ ఆ చేప గుడ్డు అప్పుడు బతుకుతుంది, అప్పుడు జీవం పోసుకొని అప్పుడు అది పిల్ల కింద పుడుతుంది. సరే, ఇది బాగానే ఉంది. మరి ఏం తింటాయి ఈ పుట్టిన చేప పిల్లకి? ఫుడ్ సోర్స్ ఏది? అది నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఏదైతే ఎండిపోయి ఉందో అందులో కర్ర మొక్కలో గడ్డో ఏదో ఒకటి ఉంటుంది, పచ్చగా ఉండొచ్చు, ఎండిపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే నీళ్లు పడినాయో అవి కుళ్ళతాయి. కుళ్ళినప్పుడు బ్యాక్టీరియా పడుతుంది. బ్యాక్టీరియాతో పాటు నేల, నీరు, సన్లైట్, మళ్ళీ ఈ ఎండిపోయిన గడ్డి ఇవన్నీ ఉండటం వల్ల గ్రీన్, ఒక్కోసారి పసిరిగా తయారవుతాయి నీళ్లు. ఆ పసిరంతా కూడా చిన్నపిల్లకి మేతే. లేకపోతే ఇన్ఫుసోరియా అన్నవి కూడా పుడతాయి. ఇన్ఫుసోరియాలోనే పారామీషియం ఒక డివిజన్. సో ఇవన్నీ పుట్టితే ఆ చిన్నపిల్లకి బ్రహ్మాండమైన మేత ఉంది. అది కాకుండా ప్లాంక్టన్ పుడుతుంది, జూ ప్లాంక్టన్, ఫైటో ప్లాంక్టన్. ఈ జూ ప్లాంక్టన్ అన్నది హైలీ న్యూట్రిషియస్. సో మనిషి అన్నవాడు నేచర్కి ఎంత దూరంగా ఉంటే నేచర్ అంత హ్యాపీగా ఉంటుందన్న విషయం నాకు అర్థమైంది. ఎవ్వరూ ఏం చేయక్కర్లేదు మన నేచర్ని. సో ఇక్కడ ఏమైంది, వాటరు, సన్లైట్, ఈ ఎండిపోయిన లేకపోతే పసిరిగా ఉన్న మొక్కలు, వీటి ద్వారా చేపలకు కావాల్సిన ఫుడ్ సోర్స్ అంతా ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాటర్లో మొక్కలు అవి వచ్చినాయో మళ్ళీ పురుగులు చేరతాయి. పురుగులు చేరి గుడ్లు పెట్టడం,
ఆ పిల్లలు అవటం, ఆ పిల్లలనేమో మళ్ళీ ఈ చేపలు తినటం, ఇది ఒక చిన్న ఇకోసిస్టమ్ ఫార్మ్ అయిపోయింది. సో నేచర్ ఎంత గొప్పది అన్నది నాకు అప్పుడే అర్థమైంది. ఆ మధ్య ఫస్ట్ టైం నేను బెట్టా బ్రీడింగ్ చేస్తున్నప్పుడు నా చిన్న ఎక్వేరియంలో నీళ్లు కొన్నాళ్ళు మార్చిన తర్వాత మార్చలే, ఆ స్పాంజ్ ఫిల్టర్ని అలాగే ఉంచేసాను కొన్నాళ్ళు, ఎక్కువ క్లీన్ చేయకుండా. చేస్తే నెమ్మదిగా చిన్న చిన్న పురుగులు కనిపించినాయి. జస్ట్ ఒక చిన్న ప్లాంట్ ఉంది, సాయిల్ మట్టి, ఆ మట్టిలో చిన్న ప్లాంట్, ఒక 3 ఇంకా బెట్టా పిల్లలు, అంటే ఫైటర్ ఫిష్ పిల్లలు ఇంతే ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆక్సిజన్ ఫిల్టర్ పనిచేస్తుంటే నేను సడన్గా ఒకరోజు చిన్న కంటికి కనిపించినంత పురుగుని చూసా. అది టిక్ 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 అనేలా వెళ్తూ ఉంది. అది ఏంటని స్టడీ చేస్తే అది జూ ప్లాంక్టన్. నేను పట్టింది మున్సిపల్ ట్యాప్ వాటర్, క్లోరిన్ కలిసిన నీళ్ళని నిలవపెట్టి ఆ క్లోరిన్ ఎఫెక్ట్ అంతా పోయిన తర్వాత ఆ నీటిని వాడాను. సో ఈ పురుగు ఎక్కడి నుంచి పుట్టింది? అదే నేచర్. ఆ పురుగుని మళ్ళీ ఈ బెట్టా ఫిష్ తినేది. సో మన ఇంట్లో కూడా మనం ఎక్కువ స్పేస్ ప్రొవైడ్ చేసి, ప్లాంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్, చేపల్ని బాగా తక్కువ వేస్తే ఖచ్చితంగా మన ఎక్వేరియంలో కూడా జూ ప్లాంక్టన్ అంతా పుడుతుంది. సో ఇక్కడ ఇకోసిస్టమ్ గురించి మనం మాట్లాడితే, ఒక న్యాచురల్ పాండ్లో చూస్తే ఈ సన్లైట్, ఇవన్నీ వాటర్, సన్లైట్ అండ్ సాయిల్ వల్ల ఏం పుట్టినాయి? ఈ కుళ్ళిపోతున్న వాటి నుంచి బ్యాక్టీరియా అని, ఇన్ఫోసోరియా అని, గ్రీన్ వాటర్ అని, జూ ప్లాంక్టన్ అని పుట్టినాయి. వీటిని తిని చేప పెరిగి పెద్దదవుతుంది. మళ్ళీ అది కూడా పిల్లలు పెడుతున్నప్పుడు వేరే రకం చేపలు కూడా వీటి పిల్లల్ని తింటాయి. సో ఒకదానికి ఒకటి లింక్ అవుతుంది. ఇప్పుడు కప్ప ఉంది, కప్ప పిల్లలు పెడుతుంది, అందులో కప్పలు చేరతాయి, కప్పలు పిల్లలు పెడతాయి. ఆ పిల్లల్ని తినేసే చేపలు కొన్ని ఉంటాయి, లేదా ఆ చేపలని ఈ కప్పలు తినేస్తుంటాయి. మళ్ళీ ఇవన్నిటిని తినడానికి కొంగలు వాళ్తాయి. సో న్యాచురల్గా ఒక ఇకోసిస్టమ్ ఫామ్ అయింది. అదేవిధంగా మనం కూడా కాస్త ఎక్వేరియం మీద ప్రెషర్ ఇవ్వకుండా, అంటే ఎక్కువ ఫిష్ చేయకుండా, మనం కూడా చిన్న న్యాచురల్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా మనం ఒకవేళ ఒక వారం రోజులో 4 రోజులో ఊరు వెళ్ళినా మనం వాటి గురించి ఆలోచించక్కర్లే. ఎందుకంటే వాటికి కావాల్సిన మేత అందులోనే ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఇదే. మన నెక్స్ట్ వీడియో నెంబర్ 14, అందులో చేపలు ఎన్ని రకాలు, వాటి సహజ లక్షణాలు ఏంటి, వీటి గురించి కాస్త వివరంగా తెలుసుకుంటాం. సో మనం వీడియో నెంబర్ 14లో కలుద్దాం.